హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్ పచ్చి రొయ్యలు మసాలా కర్రీ. కర్రీని గ్రేవీతో మంచి మసాలా ఫ్లేవర్తో తినాలి అనుకుంటే నేను చూపించిన విధంగా రొయ్యల కర్రీ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. రొయ్యలు మసాలా కర్రీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే 2 పెద్ద సైజు టమాటోలను మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. శుభ్రం చేసుకున్న 300 గ్రాముల రొయ్యల్లో పావు స్పూన్ పసుపు, పావు స్పూన్ గల్లుప్పు వేసి కలుపుకుని రొయ్యల్ని 10 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్నాను. ముందుగా మట్టిదాకలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో 2 లవంగాలు, 2 యాలుకలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 బిర్యానీ ఆకు, అర స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని రంగు మారేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన వెంటనే అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత అందులో మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు వేసుకుని బాగా కలిపి దాకపైన మూత పెట్టుకుని రొయ్యల్ని ఉడికించుకోవాలి. రొయ్యల్ని చూపిస్తున్న విధంగా ఉడికించుకొని అందులో వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలిన తరువాత అందులోకి టమాటో ముక్కలు వేసుకొని రుచికి సరిపడా గల్లుప్పు, పావు స్పూన్ పసుపు, తినే కారాన్ని బట్టి 1 నుంచి 2 స్పూన్ల కారం వేసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుని టమాటో ముక్కల్ని మెత్తగా అయ్యేంతవరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా మగ్గాక అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, అర స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకుని ఇలా కలుపుకున్న తరువాత కర్రీలో గ్రేవీకి సరిపడా టీ గ్లాస్ వాటర్ పోసి కలిపి కర్రీని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. రొయ్యల్ని మ్యారినేట్ చేసేటప్పుడు అందులో ఉప్పు వేసాం కాబట్టి కర్రీలో ఉప్పు చూసుకొని వేసుకోండి. కర్రీ చూపిస్తున్న విధంగా దగ్గరికి ఉడికిన తరువాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలిపి దించేసుకుంటే ఆంధ్రా స్టైల్ పచ్చి రొయ్యలు మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చేసుకున్న రొయ్యల మసాలా కర్రీని వేడివేడి అన్నంలో వేసుకొని కలుపుకుని తింటే టేస్ట్ అద్దిరిపోయిందనుకోండి. రొయ్యల్ని ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల జ్యూసీగా రొయ్యల టేస్ట్ చాలా బాగుందండి. కర్రీ గ్రేవీ కూడా మసాలా ఫ్లేవర్స్తో చాలా బాగా వచ్చింది. ఈ రొయ్యల మసాలా కర్రీని అన్నంలోకే కాకుండా దోశ, చపాతీల్లో కూడా తినొచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ఆంధ్రా స్టైల్లో రొయ్యల మసాలా కర్రీ చేసుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.